బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. ఆంధ్రప్రదేశ్‌లో ఆకాశయానం పైన మోజు బాగా ఉందనేటువంటి అభిప్రాయం అందరిలో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి జిల్లాకి ఒక విమానాశ్రయం కావాల్సిందే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. దానికి తగ్గట్టుగా పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. బహుశా వచ్చే సంవత్సరానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వినియోగంలోకి రాబోతుంది. ఈ సంవత్సరాంతానికి ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైనటువంటి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కి కొత్త టెర్మినల్ రాబోతుంది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ కూడా టెర్మినల్ అప్‌గ్రేడ్ కాబోతుంది. ఇక కడప ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి కొత్త టెర్మినల్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఆల్రెడీ ఒక 20% ఆర్ 15% వర్క్ కూడా జరిగినట్టుగా కేంద్రం ఈ మధ్యనే పార్లమెంట్‌లో అనౌన్స్ చేసింది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ స్కూల్ రాబోతుంది. విమానయానం పైన ఆసక్తి ఉండడం, విమానయానానికి సంబంధించినటువంటి మౌలిక వనరులు, వసతులు కల్పించడం అనేటువంటి యాంగిల్స్‌లో చూసినప్పుడు ఇప్పుడు ఇనాగ్రేషన్ ఆఫ్ ఫ్లయింగ్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్ ఇది రాబోతుంది. సో వింగ్స్ టు యువర్ డ్రీమ్స్ అని చెప్పని. ఎందుకంటే విమానయానానికి సంబంధించినటువంటి వ్యవస్థలో బలోపేతమైనప్పుడు దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా విమానయానంతో పాటు వైమానిక రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు, విడిభాగాల తయారీ సంస్థలను వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానిస్తుంది. ఈ దిశలోనే ఒక అప్డేట్ వచ్చింది. అమెరికాకి చెందినటువంటి తెలుగు వాళ్ళే అమెరికాలో సెటిల్ అయినటువంటి కొంతమంది ఔత్సాహికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. సో ఒక ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి. అక్కడ పైలట్ ట్రైనింగ్ దగ్గర నుంచి విమానయానానికి సంబంధించినటువంటి వివిధ సౌకర్యాలు, వివిధ వ్యవహారాలపైన అవగాహన కల్పించాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇది విజయవాడలో కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. పాత టెర్మినల్ని పక్కకు జరిపేసేటువంటి అవకాశం ఉంది. కొత్త టెర్మినల్ బహుశా ఇంకొక 6 నెలల లోపే ఇది ప్రారంభోత్సవం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తం పెద్దగా కనిపిస్తున్నటువంటి టెర్మినల్ ఇది న్యూ టెర్మినల్ అనమాట విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించి. ఇది వస్తే కనుక 2 స్టేజెస్లో కనిపించేటువంటి వ్యవస్థలు ఉంటాయి. మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గకుండా వసతులు కల్పించడానికి గన్నవరం ఎయిర్పోర్ట్లో అవకాశాలు వస్తాయి. ఇక పాత టెర్మినల్ దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ని ఫ్లయింగ్ క్లబ్ కింద ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలానే ఈ ఫ్లయింగ్ క్లబ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రపోజల్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటికే యాక్సెప్ట్ చేసింది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక అక్టోబర్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్లయింగ్ క్లబ్ ఆవిష్కరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్ 8వ తేదీన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రముఖుల సమక్షంలో, కేంద్ర మంత్రులు అంటే రాష్ట్రానికి చెందినటువంటి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉండే అవకాశం ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రాష్ట్ర మంత్రులు అంటే ఇది లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రుల వరకు అందరితో కూడా అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో దీన్ని ఓపెన్ చేస్తారు. ఇక్కడ పైలట్ల శిక్షణతో పాటు ట్రైనింగ్ జెట్స్ అంటే సిస్నా ఎయిర్ పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ కరికులము వీటన్నిటిని కూడా విజయవాడ నుంచి అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో పార్ట్నర్షిప్ చేస్తున్నటువంటి సంస్థలకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వాటిని అన్నింటినీ కూడా రహస్యంగా ఉంచింది. విదేశాల్లో స్థిరపడినటువంటి తెలుగువారే ఇందులో భాగస్వాములుగా ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. డేట్ అయితే టెంటేటివ్గా అక్టోబర్ 8 అనేది కన్ఫర్మ్ అయింది. ఇది ఆవిష్కరణ అంటే రాబోయేటువంటి వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి మరింత సమాచారం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. విజయవాడ కేంద్రంగా విమానయానానికి సంబంధించినటువంటి శిక్షణ, విమానయానానికి సంబంధించినటువంటి హాబీ పైలట్స్ కూడా చాలామంది తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటు అనేది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాల్సి ఉంటుంది.